ఈ మధ్య కాలంలో అమ్మాయిలు పీసీఓడితో తెలియని ఎంతో పెద్ద యుద్ధం చేస్తున్నారు. అసలు వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండానే ఎన్నో సింప్టమ్స్ ఉంటున్నాయి. ఫస్ట్, తక్కువ తింటే కూడా ఒబేసిటీ అవుతుంది వాళ్ళకి, ఎస్పెషలీ అబ్డమన్ ఫ్యాట్. సెకండ్, హిర్సుటిజం అంటే అన్వాంటెడ్ హెయిర్స్ కూడా వస్తుంది. థర్డ్, వీళ్ళకి పిల్లలు లేక బాధపడుతున్నారు, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటున్నాయి. ఫోర్త్, నెలసరి అనేది ఇర్రెగ్యులర్గా 1 in 2-3 months వస్తుంది. వచ్చినప్పుడు కొంచెం పెయిన్ కూడా ఉంటాయి. ఫిఫ్త్, బ్రెస్ట్ టెండర్నెస్. ఇలా ఎన్నో సిమ్టమ్స్. ఎందుకంటే ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి వీళ్ళకి. బట్ ప్రాబ్లం ఏంటి అంటే దీన్ని యాక్సెప్ట్ చేయరు నార్మల్గా వాళ్ళ ఫ్యామిలీలో. పెళ్ళి కానైనా లేడీస్లో ఎస్పెషల్లీ పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వెయిట్ తగ్గాలి అంటే వీళ్ళకి ఎన్నో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంది. మీరు కొంచెం వాళ్ళకి పాజిటివ్గా మోటివేట్ చేయాలి. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేస్తే కూడా వీళ్ళు వెయిట్ తొందరగా తగ్గరు. జిమ్కి వెళ్తే కూడా చాలా కష్టం వీళ్ళకి వెయిట్ తగ్గటం. అండ్ పెళ్ళి అయిన తర్వాత హస్బెండ్స్ కూడా వీళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి. నాకైతే పీసీఓడీస్ లేడీస్ చూస్తే ఎక్కువ ఎగ్స్ ఉంటాయి. నేను ఎప్పుడు వాళ్ళకి పాజిటివ్గా కంపల్సరీ ప్రెగ్నెన్సీ అవుతుంది, ఏమీ వరి అవ్వకండి అని అంటాను. నాకు ఇష్టం కూడా పీసీఓడి లేడీస్ చూస్తే. సో కొంచెం ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వండి. ఈ ప్రాబ్లం కూడా మంచి సొల్యూషన్ ఉంది. థ్యాంక్ యూ.